కూల్ డ్రింక్స్ని కూల్గా పక్కన పెట్టేసి వెజిటేబుల్ జ్యూస్ తాగుదాం, హెల్దీగా కూడా ఉంటాం. మంతెన గారి డైట్లో ఈరోజు 9:30కి వెజిటేబుల్ జ్యూస్ తాగా. వీటిలో పుదీనా, కరివేపాకు, క్యారెట్, బీట్రూట్, టమాటో, దోసకాయ వేసి చేశాను. పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు కొట్టే కూరగాయలను అవాయిడ్ చేసి ఇవి వేసుకుంటే మంచిదన్నమాట. బీరకాయ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. వాటికి నాది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి 11:30కే లంచ్. ఈరోజు ఒక 3 రకాల పెసలు, బొబ్బర్లు, శనగలు, స్ప్రౌట్స్ పెట్టాను 3 గుప్పెళ్ళు. అలాగే ఒక గుప్పెడు నానబెట్టిన వేరుశనగుళ్ళు అండ్ అలాగే ఒక జామకాయ పెట్టాను అనమాట. క్యారెట్ కీర పెడదాం అనుకున్నా, బట్ ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ తాగాను కదా, సో ఎలాగో వెజిటేబుల్ జ్యూస్లో క్యారెట్ కీర ఇంక ఈ రోజు లంచ్లో పెట్టలేదన్నమాట. సో దిస్ ఈజ్ మై లంచ్. డిన్నర్ 5కి నా డిన్నర్ అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, సో 5కే డిన్నర్ అయిపోతుంది. డిన్నర్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ పెట్టాను. ఒక 3 గుప్పెలు తీసుకున్నాను నా హ్యాండ్తో. వాల్నట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా అండ్ అలాగే ఒక దానిమ్మకాయ అండ్ 3 జామకాయలు చిన్నవి. సో ఇది నా డిన్నర్ అనమాట. ఆల్మోస్ట్ 6 లోపే తినేస్తా ఎప్పుడు డిన్నర్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, ఇంకా 6 తర్వాత ఏమీ తిన్నాను అనమాట. సో 16 అవర్స్ ఇంకా పొట్టంతా ఖాళీగా ఉంచుతా. సో ఇదనమాట. ఏం తిన్నా అన్ని కడుపు నిండా తింటున్నాను. సో రైస్ ఒకటి అవాయిడ్ చేశాను, కానీ మిగిలినవన్నీ చక్కగా కడుపు నిండా తినేస్తున్నాను. అందరూ చాలా తక్కువ తింటున్నారు అని అనుకుంటారు, కానీ సో అన్నీ మంచి మంచి న్యూట్రియంట్స్ వెళ్తున్నాయి. నట్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, దానిమ్మ ఫ్రూట్స్లో మంచి వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి సో ఇదంతా హెల్దీ ఫుడ్డే. సో నో ప్రాబ్లం అనమాట. రైస్లో కంటే ఇవన్నీ బెటర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ డే కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.